మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఆదివారం మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ విమర్శించారు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మధును ఘనంగా సన్మానించారు. మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కవితారెడ్డి, జిల్లా నాయకురాలు మల్లీశ్వరి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల ఇన్ఛార్జి బాలరాజు, మండల పార్టీ అధ్యక్షుడు దాసు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు వెంకటేష్, మాజీ అధ్యక్షుడు చెందిన శేఖర్ గౌడ్, నాయకులు కర్ర వెంకటేశం, బాలకిషన్, నాగరాజు, నవీన్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ అసెంబ్లీ వెల్దుర్తి మండల్ మానపల్లి గ్రామంలో ఇంటింటికి బీజేపీ, ప్రతి ఇంటికి బీజేపీ బూత్ అధ్యక్షుడు అనే నినాదంతో మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు మానపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఇంటికి కూడా ఒక స్టిక్కరు, నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ వేస్తూ మరియు కరపత్రం, వారి పేరు మీద ఉన్న కరపత్రము, వారు 11 సంవత్సరాల నుంచి ప్రజలకు ఏం చేసిండనే విషయాలన్నీ కూడా కరపత్రంలో ఉంటాయి. మరి వాళ్ళు ఊళ్ళో ఉన్న మహిళలు కానీ, యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ చదవాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారి గురించి తెలవాలి, కమలం పువ్వు గుర్తు, బీజేపీ అంటే కమలం పువ్వు గుర్తు తెలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నాము. మరి గత చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మానేపల్లి గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించలేదు. మరి మానేపల్లికి రావాలని అంటే ఎక్కడి నుంచి కూడా 4 తొవ్వలు ఉన్నాయి. ఏ తొవ్వ కూడా, ఏ ఒక్క తొవ్వ కూడా సరిగ్గా లేదు. అన్ని గుంతల రోడ్లు ఉన్నాయి. మానేపల్లి డెవలప్మెంట్కు నోచుకోలేని పరిస్థితి అయింది. ఇక్కడ చాలా తాటిపత్రేసిన ఇళ్ళు చాలా ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారు ఇందిరమ్మ ఇళ్లకు 2,35,000 ఒక ఇంటికి చొప్పున మోడీ గారు పంపుతుండు. కానీ ఈడ ఎంతమందికి ఇచ్చిరు ఏంటిది అనేది కూడా ఏమీ లేదు. చాలా మంది కూడా ఈడ బీద ప్రజలు ఉన్నారు. బీద ప్రజలకు ఎలాంటి లబ్ధి అందడం లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము. మీరు ఇస్తామన్న హామీలు ఏమైనాయి? ఎన్నో హామీలు ఇచ్చిరు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి మేము కూడా ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారు గ్రామాలకు ఏం చేస్తుండు, గ్రామాలలో సీసీ రోడ్లు అయితేనేమి, వైకుంఠ ధామాలు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, ఇట్లా ఆయన నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు గ్రామాలకు చేరవేర్చిండు. మరి రేషన్ బియ్యం అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు వివరంగా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే, మీరు ఏం చేసిరు ఈ గ్రామానికి? మరి రోజు కూడా పెద్ద పెద్ద బ్యానర్లు కానీ, మీటింగులు కానీ పెట్టి భూభారతి అని చెప్పి ఒక 3 నెలలు టైంపాస్ చేసిరు. భూభారతి వల్ల ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతలేవు రైతులకు. రైతులు బాగుండాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు యూరియా పైన కానీ, డిఏపి పైన కానీ సబ్సిడీ ఇచ్చి మరి ఈరోజు రైతులను ఆదుకుంటున్నాడు. నెలకు అది ఒక్క సంవత్సరానికి 3 సార్లు, ఒక్క గుంట ఉన్నా సరే, 4 ఎకరాలు ఉన్నా సరే, ప్రతి ఒక్కరికి కూడా 2,000 చొప్పున మరి రైతులకు నరేంద్ర మోడీ గారు ఏదైతే టైం చెప్తుండో ఆ టైం ప్రకారము డబ్బులు వేస్తున్నాడు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 4 కిస్తీలు వేయాలి 15,000 చొప్పున, అంటే 60,000 రూపాయలు వేసేది ఇప్పటికీ 10,000, 12,000 రూపాయలు ఇచ్చి దానికే సంకలు కొట్టుకుంటున్నారు. మేము చేసినాం అని చెప్పి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్నారు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలై మరి రఘునందన్ రావు గెలిచి 1 సంవత్సరం అవుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ప్రజల కోసం, ప్రజల ప్రయోజనం కోసం ఎన్నో సమస్యలను ఛేదిస్తూ మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎవరు ఏది అడిగినా కానీ, సీసీ రోడ్లు అయితేనేమి, రైల్వే ఫ్లైఓవర్స్ అయితేనేమి, మరి రైతుల కోసం కానీ, మరి రోడ్స్ కోసం కానీ ఇవన్నీ కూడా రఘునందన్ రావు చేస్తుండు. మరి ఇప్పుడు మేము ఒకటే, ఇక్కడున్న మానపల్లి గ్రామంలో మరి ఇంతవరకు ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ
మరి మానేపల్లి గ్రామాన్ని ఏముద్ధరించారని చెప్పి మీరు ఇక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు మరి ప్రజలకు వివరించాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికలలో మరి ఒక్కసారి 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిరు. మరి ఇప్పుడు 40-45 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి అవకాశం ఇచ్చిరు. కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలకు కానీ గ్రామాలకు కానీ ఎలాంటి మేలు చేయలేదు. కేవలము పల్లెటూళ్ళు ఇలా డెవలప్మెంట్ అవుతున్నాయి, ఇలా అభివృద్ధి చెందుతున్నాయి అంటే మరి నరేంద్ర మోడీ పథకాల వల్లనే అభివృద్ధి చెందుతున్నాయి. యువతకు ముద్రా లోన్లు ఇస్తున్నాడు, మరి మహిళలకు లోన్లు ఇస్తున్నాడు. మరి మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజల బావు కోసము మరి నరేంద్ర మోడీ గారు చేస్తుండు. కాబట్టి మరి అదే విధంగా మరి ఇంతవరకు 30-40 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా మెదక్ పార్లమెంటు నుంచి ఎంపీ ఇక్కడ ఎవరు ఎంపీ ఉండో కూడా ఇక్కడి లోకల్ ప్రజలకు తెలియదు. మరి అదే రఘునందన్ రావు గారు వచ్చి పార్లమెంటులో మెదక్ జిల్లా గళమిప్పి పార్లమెంటులో మాట్లాడి మరి పార్లమెంటులో మెదక్ సమస్యల పైన ఎంతో పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు రఘునందన్ రావు గారు. మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి మరి ఈసారి మాత్రం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్టయితే మరి గ్రామాలన్నీ బాగుపడతాయి, ప్రజలు బాగుపడతారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెల్దుర్తి మండల నాయకులకు, మరి ఈ యొక్క మానేపల్లి గ్రామానికి చెందిన బూత్ అధ్యక్షుడు భాస్కర్కు, మరి అదేవిధంగా లడ్డూకు, మరి మహిళా మోర్చా అధ్యక్షులు మౌనికకు, మరి అదేవిధంగా వెంకట్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామంలో చాలా పెద్ద కార్యక్రమం నిర్వహించాడు. వెంకట్ గారికి, మరి వారి శ్రీనివాస్ గౌడ్ గారికి, శేఖర్ గౌడ్ గారికి, మరి నరసింహులు గారికి, మరి ఇంకా కూడా నాయకులంతా మన ఈ యొక్క మండల అధ్యక్షుడు దాస్ గారికి మరియు కర్రె వెంకట్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి వచ్చే ఎన్నికల్లో మనము ఒక యుద్ధానికి బయలుదేరినట్టుగా మరి ముందుకు పోతూ మరి ప్రతి గ్రామంలో ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు అన్నీ కూడా మనం కైవసం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాం.